అభా ఐడి ఎలా జనరేట్ చేయాలనే ప్రొసీజర్ ఒకసారి చూద్దాము. జనరల్గా వెబ్సైట్లో google.co.in కొట్టగానే గూగుల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. దీంట్లో అభా ఐడి అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి ఫస్ట్ ఆప్షన్ ఆయుష్మాన్ భారత్ అనే ఆప్షన్ వస్తుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అభా నంబర్. ఇన్ కేస్ ఎవరికైనా ఉన్నట్లయితే ఓపెన్ చేసుకోవాలంటే లాగిన్ ద్వారా ఆ ఐడితో మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా అభా ఐడి ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ అభా నంబర్ అని చెప్పి ఇక్కడ మనకు ఆప్షన్ కనపడుతుంది, అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఇక్కడ క్రియేట్ అభా నంబర్ యూజింగ్ ఆధార్ అని ఉంది. ఎవరికైనా మనం క్రియేట్ చేయలేదు అనుకోండి, ఆ ఆధార్ పడతాం. ఫర్ ఎగ్జాంపుల్ 3094510119 ఒక ఆధార్ నెంబర్ నేను తీసుకున్నాను. ఇక్కడ క్యాప్చా ఉంది 3.0 = 3. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనపడుతుంది. మళ్ళీ మనకి నెక్స్ట్ అని క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే ఇక్కడ అథెంటికేషన్ అడుగుతుంది. లైక్ ఆ నెంబర్కి ఏదైతే నెంబర్కి కనెక్ట్ అయిన ఉన్న ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ మనం ఎంట్రీ చేయాలి. మనకి ఏదైతే ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీని ఎంటర్ చేస్తాము. యాక్చువల్లీ ఓటీపీ దీనికి సంబంధించింది అయితేనే ఎంట్రీ చేయండి, వేరేది కాకుండా చూసుకోండి. రిజిస్టర్డ్ నెంబర్ కూడా అడుగుతుంది. నెక్స్ట్ కొట్టగానే ఇక్కడ మొబైల్ నెంబర్కి కనీసం సేమ్ ఇంకో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆల్రెడీ ఇంకో నెంబర్ లింక్ అయి ఉంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. వీ కెన్ ప్రొసీడ్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. లేదు మన దగ్గర ఈమెయిల్ అవసరం లేదు, స్కిప్ ఫర్ నౌ కొట్టండి. సో ఇక్కడ ఏదైతే అభా ఏదైతే ఉందో వాళ్ళు కొన్ని మనకి ఐడి సజెస్ట్ చేస్తారు. ఈ ఐడీస్లో మనకు నచ్చిన ఐడి ఆల్రెడీ ప్రెసెంట్ వ్యాలిడ్ ఐడి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వసుధ 83C30830008. సో ఇదన్నీ సజెషన్ ఐడీస్ అనమాట. లేదంటే మనకి ఇష్టం వచ్చింది పెట్టుకుంటాము. ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నానని ఇక్కడ టిక్ మార్క్ వ్యాలిడ్ టిక్ మార్క్ రావాలో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రియేట్ అభాన్ అని క్లిక్ చేస్తాము. అలా క్లిక్ చేయగానే ఈ విధంగా ఈ పాపాయికి మనకి ఏదైతే ఆధార్ నెంబర్ అథెంటికేట్ అయి ఉందో అథెంటికేషన్ వల్ల ఈ ఆభా ఐడి అనేది జనరేట్ అయింది. మనం ఒక స్కూల్ పాపాయికి చేసాం. ఇప్పుడు ఆ స్కూల్ ఐడి ఇది ప్రజెంట్ ఆభా నెంబర్ ఆ అమ్మాయికి ఇది కేటాయించారు, ఇది ఏబిడిఎం నుంచి. సో ఇది మెయిల్ ఐడి వసుధ, మనం డిఫాల్ట్గా ఇచ్చింది వసుధ 80830 ఏబిడిఎం అనేది ఒక ఐడి. అలానే అభా నెంబర్ వచ్చేపటికి ఇది. ఈ విధంగా అభా నెంబర్ మనం క్రియేట్ చేసుకుంటాము. ఇది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, అలానే ఈ పీవీసీ కార్డ్స్ ఏమైనా ప్రింట్ కావాలన్నా కూడా ఈ విధంగా మనం ప్రింట్ అంటే ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మీ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో మదర్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ పిల్లలకి కానీ అందరికీ కూడా అభా ఐడి అనేది జనరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఆ తర్వాత ప్రొఫైల్లో ఏమైనా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి ఎవరో చూడకుండా మనం పాస్వర్డ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఈకేవైసీ ఏమైనా మిగిలినట్టయితే ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్లో ఈకేవైసీ కూడా మనకి ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా అభా కార్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.